క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మరి 59వ యెషయా గ్రంథము 59వ అధ్యాయము కొన్ని వచనాలు ప్రభువుని ధ్యానించుకుందాం. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురచా కాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపున్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో కొన్ని శ్రేష్టమైన మాటలు మరి ధ్యానించబోతూ ఉన్నాం. Behold the Lord, behold the Lord hand is not shortened that it cannot save, or his ear dull that it cannot hear. అంశము ఏమంటే, యెహోవా హస్తం. ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని జ్ఞాపకం, బిహోల్డ్ ద లార్డ్ హ్యాండ్ ఈజ్ నాట్, అంటే రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురచా కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. అంటే దేవుడు ప్రతి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము నీ ప్రార్థనలు, నీ అర్పణలు దేవుడు. ఎందుకు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామంటే, అయ్యా ఈ లోకానికి ఒక రక్షకుడు మానవులను పాపముల నుండి విడిపించడానికి యేసు ప్రభు దావీదు సంతానంలో నుండి వచ్చినట్లుగా లేఖనములు చెప్పుచున్నవి. అయితే ఇక్కడ అంటున్నాడు, రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము కురచా కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను. ఇక్కడ ఏమంటున్నా అంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే ఆయన ఎదుట మన పాపములను మొదటగా ఒప్పుకోవాలి. మన అంతరంగ పురుషుడు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము పరీక్షించుకోవాలి. అంటే దావీదు భక్తుడు అంటాడు 51వ దావీదు కీర్తనలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. అంటే మన మనసు ఎప్పుడు సరిగా ఉండదంటే, దేవుని వాక్యం చదవకపోతే, దేవుణ్ణి ప్రార్థించకపోతే, యేసునామాన్ని ఆరాధించకపోతే, దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలి అంటే యెషయా గ్రంథంలో ధ్యానించినట్లుగా దోషములు, పాపములు ఒప్పుకోవాలి. నీకు నాకు విజయం కావాలి అంటే దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకోవాలి. అందుకే 103వ దావీదు కీర్తనలో అంటాడు, ఆయన మన దోషములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన పాపములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. దేవునికి మన అవసరతలు తెలుసు. కొన్నిసార్లు అద్భుతాలు ఎలా ఉంటాయి అంటే, ప్రభువా ఏంది మా జీవితము అని నువ్వు పరిశుద్ధంగా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేయడానికి, నీ కుటుంబాన్ని ఆదరించడానికి, నీ పిల్లలను దీవించడానికి, నీ పిల్లలను ఆశీర్వదించడానికి దేవుడు నీ కొరకు వాళ్ళ హృదయాలతో మాట్లాడతాడు. అది ఆర్థికమైన, అనారోగ్యమైన,
లేకపోతే ఇంకొకటైనా పిల్లల చదువుల కొరకైనా నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే మనమేమనుకుంటున్నామంటే ఆయన చూడకున్నాడేమో అని అనుకుంటున్నాం. హెబ్రీ పత్రికలో హానోకు జీవితాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు హానోకు దేవునితో నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. హానోకు దేవునికి మరుగై ఉండుట, హానోకు జీవితంలో మరుగై ఉన్నాడు. మాధుర్యమైన జీవితం, మాదిరికర జీవితం. అంటే ఒక సంవత్సరము కరెక్ట్గా దేవునితో మనం పరిశుద్ధంగా నడచాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అంటే ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఒక చిన్న అబద్ధమైన ఆడింటాం, ఏదో ఒక తప్పు ఏదో రకంగా మనం చేసి ఉంటాం. అయితే హానోకు అట్లలే. హానోకు దేవుని దృష్టిలో మరుగై ఉండి, అంటే కనపడని దాని కొరకు హానోకు నిరీక్షించి పొంది ఉన్నాడు. కనపడకుండా దేవునితో వెళ్ళిపోయాడు. అంటే దేవుడు హానోకు దేవుడికి ఇష్టడైండను కనుక మరణం చూడకుండా హానోకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రియులారా, ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావడంలే? ఎందుకు మన ఆర్థిక పరిస్థితులు మారడంలే? ఎందుకు మన వ్యక్తిగత జీవితాలు కొన్ని ఏండ్ల నుండి అలాగే ఉన్నాయంటే మనము మారని జనాంగంగా ఉన్నామని ఈ వాక్యం. అందుకేమంటాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. అంటే మనం ఏమైనా చేసేటప్పుడు దేవా మా పాపములు మా దోషములు ఈ కార్యక్రమానికి అడ్డుగా రాకున్నట్లుగా కాపాడు ప్రభు అని మనం దేవుణ్ణి అడగాల. అయితే అలాంటి స్థితిలో మానవుడు లేడు. అంటే ఉదయం లేచినప్పటి నుండి ఎవరిని మోసం చేయాలా, అందుకే మనకు ఏదైనా మనకు చేత కానప్పుడు దేవా అవతల వ్యక్తి, నువ్వు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావా, వడ్డీలు కట్టలేని స్థితిలో ఉన్నావా, నువ్వు యథార్థంగా అవతల వ్యక్తికి నీ నిజాయితీని చెప్పాలి. అయ్యా నా పరిస్థితి అంతా ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, నేను ఇలాగైతే చేయగలను అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వాళ్ళ మనసులను మారుస్తాడు, వాళ్ళ హృదయాలను మారుస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అబద్ధమాడుట కంటే, అందుకే అంటాడు అబద్ధమాడుట కంటే నీతిగా చచ్చిపోవడమే మేలు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, దేవుని వాక్యం ఉంటుంది, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. అంటే నువ్వు ఏదైనా దేవుని అడుగుతున్నప్పుడు, సంఘంలో నువ్వు న్యాయాధిపతిగా ఉండాలనుకుంటే, సంఘంలో నువ్వు అధ్యక్ష పదవి కావాలనుకుంటే, లేకపోతే సమాజంలో ప్రభువు కోసం నువ్వు నిలబడాలనుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే దోషములు ఒప్పుకో ఫస్ట్, రెండోది పాపములు ఒప్పుకో. అప్పుడు అందుకే ఇక్కడ అన్నాడు, నీ చేతులు రక్తము చేతును, మీ వేళ్ళు దోషము వలన అపవిత్రపరచబడినవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవడను సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడను వ్యాజ్యమాడుడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కలును. చూడండి, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. అంటే దేవుని దృష్టికి ఎన్నో అవకాశాలు ఇస్తాడు. యాకోబు జీవితంలో దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. అయితే యాకోబు చివరికి ఏం చేశాడంటే, ఇట్లా కాదులే అని, దేవా నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను, అంటే దాటిపోవద్దు ప్రభు అని ఆయన పాదాల దగ్గర మనం అడుక్కోవాలి. అందుకే మన పాపములను ఒప్పుకోవాలా. ఎందుకు ఆశీర్వాదాలు రాకున్నాయి, ఎందుకు కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, ఎందుకు కుటుంబాల్లో వ్యక్తిగత జీవితం సరిగా లేదు అంటే వాక్యం ఏమంటుందంటే, ఎందుకు సంఘంలో నువ్వు జయాన్ని పొందలేకపోతున్నావు, ఎందుకు నువ్వు పాపం మీద విజయాన్ని పొందలేకపోతున్నావు అంటే నువ్వు దేవునికి నీ పాపాలను
దాచిపెడుతున్నాను. దావీదు జీవితంలో పాపాన్ని ఒప్పుకున్నాగానే దేవుడు దావీదుని హృదయానుసారుడు అన్నాడు. పాపం ఉన్నంత వరకు దేవుడు ఏమిలే, పాపం చేస్తున్నావో చెయ్యి. ఒక రాజు పాపము చేయాల్సిన అవసరం అక్కడ లేదు. అయితే దావీదు మహారాజు తిరిగి దేవుని సన్నిధిలో ఆయన హృదయమును కుమ్మరించి ప్రభువుకు దగ్గరైనట్లుగా చూస్తూ ఉన్నాడు. అయ్యా, ఎన్నో సామెతల గ్రంథంలో ఉంటాడు, ఎన్నిసార్లు గద్దించినా ఆయన మాటకు లోబడని వాడు హఠాత్తుగా నాశనమవు. దేవుడు అనేకులతో నీకు సహాయం చేయాలని నీ కుటుంబం జీవితంలో వ్యక్తిగతంగా ఉంటే ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆయన మాట్లాడేటప్పుడు నువ్వు శ్రద్ధగా వినాలి. ఇన్ని గంటలు నీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నావు. అందుకంటున్నాడు ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. తర్వాత ఇక్కడ అంటాడు, ఇంకో మాట అంటాడు, ఏమంటే చూడండి, సాలె పురుగు వలవేయుదురు, ఈ గుడ్లు తినివాడు చచ్చును, వాటిలో ఒకదానినైనా ఎవడు త్రొక్కినడలా విషసర్పము పుట్టును, వారి పట్ట నెయ్యుటకు పనికిరాదు, వారు చేసినది ధరించుకున్నటకు ఎవరికి వినియోగించరు, వారి క్రియలు పాపపు క్రియలే, వారు బలాత్కారము చేయువారే. అంటే దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీతిగా బ్రతకండి, పరిశుద్ధంగా జీవించండి. అంటే దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు మానవుడు తప్పిపోతూ ఉంటాడు. అందుకే అంటున్నాడు, దేవుడు ఏమంటాడంటే మీ నీతి క్రియలు నా దృష్టికి మురికితో సమానం అంటున్నాడు. అంటే ఓ మానవుడా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దాని గురించి నువ్వు పాపం చేస్తున్నావేమో, అలాంటి పాపాలు చేయొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకంటున్నాడు, తండ్రి సిలువలో ఏమంటాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. అంటే కలువరి సిలువ రక్తధారిగా ఆయన మన పాపములను ఆ సిలువలో భరించినట్లుగా చూస్తున్నాం. అందుకే దావీదు అంటాడు కీర్తన గ్రంథంలో 51లో, అయ్యా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో పాపం ఉందేమో, పైకి భక్తిగా ఉన్నా, చక్కగా ఆరాధిస్తున్నా, వాక్యాలు చెప్తూ ఉన్నా, అన్నీ చేస్తున్నా, అయితే వ్యక్తిగత జీవితంలో దేవునితో కనెక్షన్ లేకపోతే ఓడిపోతాం. నీ కన్నీటి ప్రార్థన, నీ ఉపవాస ప్రార్థన దేవుడు చూడకున్నాడా? చూస్తున్నాడు. ఒకరోజు దేవుడు హెచ్చించే రోజు వస్తుంది. అంటే మన పేదరికం నుండి ఆయన ధనవంతుడు, అంటే మనల్ని ధనవంతులుగా చేయడానికే ఆయన సిలువలో పాపాలు ప్రపంచ శాంతి కొరకు ప్రభు మరణించినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. అందుకంటున్నాడు చక్కటి వాక్యం, అయ్యా ఆయన రక్షించాలని రోజు వస్తున్నాడు మన ఇంటికాడికి. మనమే మన హృదయంలో నువ్వు ఈరోజు రావద్దులే ప్రభా, నువ్వు రేపు రా, ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఈరోజు మా ఇంట్లో బంధువులు ఉన్నారు, ఈరోజు మా ఇంట్లో, అయితే ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, సంఘక్షేమం కొరకు ప్రార్థనలు. నీ పని ఏమంటే నీకు ప్రార్థించే వరం ఇచ్చాడా, ప్రార్థన చేయాలా, స్తుతించే వరం ఇచ్చాడా, స్తుతించాలా, వాక్యాన్ని ధ్యానించి ప్రజలకు చెప్పమంటున్నాడా, అది చెప్పాలా. అంతవరకే మన జీవితం. కానీ వేరే వాని జీవితం గురించి టైంపాస్ కాక మనం మాట్లాడదు. అందుకే అంటున్నాడు, మన జీవితంలో ఎక్కడైతే పాపం ఉందో ఆ పాపాన్ని విడిచిపెడితే తప్ప కష్టపడి పని చేయి, దేవుడు పని చేయొద్దనిలే. కొంతమంది నన్ను సేవకు పిలిచినాడు అని పని చేయకుండా మనము వ్యర్థమైన మాటలు, కాలక్షేపం గడుపుకుంటూ ప్రభు పనిలో పాల్గొంటాం. అలాంటి జీవితం దేవుడు ఇష్టపడదు. అంటే అపోస్తులైన సౌలు గారు పౌలుగా మారి డేరాలు కుట్టుకుంటూ తన కుటుంబం కొరకు, తన కొరకు, పోషణ కొరకు కష్టపడి పనిచేసి దేవుని సువార్తను ప్రకటించాడు. మరి నీకు ఫుల్ టైం ఉన్నప్పుడు దేవుడు నీకు సంపూర్ణంగా
నిన్ను సేవకు వాడుకోవాలన్నప్పుడు ఆయన పిలుచుకొని పోతాడు. అయితే కొన్నిసార్లు అడుగుతారు, అన్న మేము పార్ట్ టైం చేయొచ్చా? ఇది పార్ట్ టైము ఫుల్ టైం అని కాదు, కానీ దేవుని ఎదుట యథార్థవంతుడవై ఆయన పిలిచిన పిలిపేమో మొదట మనం ధ్యానించాలి. సువార్థికుడిగా పిలిచాడా, యాజకుడిగా పిలిచాడా, లేకపోతే పరిచారకుడిగా పిలిచాడా, సంఘంలో నీ పాత్ర ఏమి? అయితే పాపాలు ఒప్పుకోకుండా పరిశుద్ధంగా ఉన్న సన్నిధిలో నువ్వు గెలవాలి అంటే దేవుడు ఒప్పుకునే దేవుడు కావు, లేదు. ఎందుకంటున్నాడు, ఆయన దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? చూడండి, ఈ సంవత్సరం మీరు బాగా గమనిస్తే విచిత్రంగా ఉంది కదా. ఒక చోట వర్షం పడుతుంది, ఇంకో చోట వర్షం పడదు. ఓ చోట పొద్దుమూకులంతా పడుతుంది. కర్నూలులో అయితే, కర్నూలు హైదరాబాదులో ఎప్పుడంటే అప్పుడు వర్షం పడుతుంది. ఏదో అప్పుడు జూన్, జూలై, ఆగస్ట్, మహా అంటే సెప్టెంబర్, అక్టోబర్ వరకు అనుకున్నాం, సెప్టెంబర్ వరకు. అయితే దేవుడు ఏమంటాడంటే, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన తన మహిమా వర్షాన్ని కుమ్మరింపజేయుడు. నీ బిడ్డల చదువుల కొరకు ప్రార్థించు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? దేవుడు అనేకులను ఏలియాకు కాకులతో ఆహారం పంపినట్లుగా నీకు ఆర్థికంగా అనేకులను దేవుడే ప్రేరేపిస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు. వాళ్ళ మనస్సును దేవుడు మారుస్తాడు. నీ దగ్గర నీతి ఉంటే, నా దగ్గర నీతి ఉంటే, నువ్వు నిజంగా దేనికి అడుగుతున్నావో దేవుణ్ణి అడుగు. దేవా, ఈరోజు నేను ఇది కట్టాలి, నువ్వు నా స్తోమత అయితే ఇది కాదు ప్రభువా, నా బిడ్డలను చదివించుకోవడానికి నువ్వు అనుగ్రహించు నాయనా అని నువ్వు అడిగి ఇతరులకు నువ్వు హెల్ప్ అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారి హృదయాలను మార్చి నీకు సహాయం చేస్తాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా, పాపాన్ని పెట్టుకొని దేవుణ్ణి అడిగితే దేవుడు సాయం చేయడు. పాపాన్ని విడిచిపెట్టాలా, పరీక్షించాలా, దేవుని రక్తముతో కడగబడాలా. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? నీ బిడ్డల కొరకు ప్రార్థించు. మగసిరి గలవాడై ప్రార్థించను. అట్లాంటి ప్రార్థనలు ఎక్కడున్నాయి? ఒకని ఎడల ఒకడు ప్రేమ చూపించు. సంఘంలో ఎవరైనా కనబడినప్పుడు వాళ్ళు మిత్రువులైనా శత్రువులైనా వాళ్ళు పలకరియకపోయినా మనం వాళ్ళని ఏం చేయాలా? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని వాళ్ళకు వందనాలు చెప్పాలి. అప్పుడే నీ విశ్వాస జీవితంలో దేవుడు కూడా తగ్గించుకొని బ్రతకడంని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే పాపాలు ఒప్పుకోవాలా, దోషములు కడుక్కోవాలా, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థించాలా. నువ్వు ఎప్పుడైతే ఇతరుల ఆర్థిక అవసరాల కొరకు, ఇతరుల స్వస్థత కొరకు, ఇతరుల కుటుంబ క్షేమం కొరకు, రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు వాళ్ళ కొరకు ఎడతెగక ప్రార్థన చేస్తావో, వాళ్ళు శత్రువులైనా మిత్రువులైనా ఎవరైనా సరలేదు, వేరే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లల తరమును వాళ్ళు ఎక్కడనుండని వాళ్ళ చుట్టూ దేవుని దూతల కంచెను వేస్తాడు. ఎప్పుడంటే పాపం మనల్ని ఏలనప్పుడు. పరిశుద్ధమైన జీవితం యేసేపు గారి జీవితం. అన్నదమ్ములు తీసుకుపోయి అమ్మేశారు, తీసుకుపోయి గుంతలో పడేశారు. దేవుడు ఏం చేశాడు? బానిసగా వెళ్ళిన యేసేపును దేవుడు ఆ జైల్లో ఉన్నప్పుడు ఆయనను రాజుగా తీసుకొని బయటికి వచ్చాడు. వీళ్ళారా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు ఈ లోకం. అందుకంటాడు, రక్షింపనేరుకున్నట్లు యెహోవాస్తం కృచా కాలేదు. అంటే నీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. ఎందుకు జవాబు రాదంటే పాపం. నీ మొర దేవుడు ఆలకిస్తున్నాడు. ఎందుకు జవాబు రాదంటే పాపం. అందుకే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక. నా వ్యక్తిగత జీవితంలో ఎట్లాంటి అద్భుతాలు చూశానంటే, ఎప్పుడైనా ఏదైనా సమస్య, వ్యక్తిగతంగా ఆర్థికం, అనారోగ్యం, ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని అడుగుతూనే ఉంటా ఆత్మలో. అయితే దేవుడు ఏలియాకు ఎట్లా కాకులతో ఆహారాన్ని పంపాడో అట్లా పంపుతాడని నా నమ్మకం. నా ఎక్స్పీరియన్స్ మాత్రమే, అందరికీ అలా జరుగుతుంది. అందుకే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేస్తేనే మన పాపాలని ఒప్పుకోవాలి. దేశంలో శాంతి లేదు, సామ్రాజ్యంలో శాంతి లేదు, సంఘాలలో నెమ్మది లేదు. ఒక నీడలా ఒకడు కక్షలు, ధనం 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 కోసమే మానవుడు పరిగెడుతుంది. అయ్యా, ఆకాశ పక్షులు చూడు, విత్తవు కొయ్యవు, అయినను వాటిని మీ పరలోకపు తండ్రి పోషించుచున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అని. ఎప్పుడంటే మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు, ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు, ఇతరుల పాపములు క్షమించినప్పుడు, వృద్ధుల కొరకు, పెద్దల కొరకు. ఎంతోమంది కొన్ని కుటుంబాలకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పడక నుండి లేలేని పరిస్థితి, వాళ్ళని కేర్ టేకర్గా ఉండి, అందుకంటున్నాడు వాళ్ళకు కూడా దేవుడు ఏమంటాడు, అయ్యా నువ్వు ఏమైనా పాపాలు చేసింటే ఈ భూమి మీద ఉన్నప్పుడే ఒప్పుకోవాలా. దైవజనులను తిట్టింటే, దైవ సేవకులను మీరు తప్పుగా మాట్లాడింటే, ఇంటికి వచ్చిన ప్రార్థనా పరులను వెళ్ళిపోనింటే, ఒక బైబిల్ తీసుకొని అతడు నీ ఇంటికి వస్తున్నాడంటే అది నీకు ఆశీర్వాదం. అతడు పేద సేవకుడా, చిన్న సేవకుడా, అతనికి అప్పులు ఉన్నాయా, కష్టాలు అవద్దు. నీకు ఇష్టమైతే అతనికి ఆర్థికంగా సహాయం చేయి, లేకపోతే ప్రార్థించుకొని వెళ్ళిపోతాడు. అంతేగాని సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దైవ సేవకులను దూషించకూడదు. దేవుడు వారి కన్నీటి ప్రార్థన చూసే దేవుడుగా ఉంటాడు. అట్లాంటి దైవ సేవకులు కూడా ఇష్టానుసారంగా ప్రజలను బాధ పెట్టకూడదు. వారు ప్రేమతో ఇస్తే తీసుకో, ఇవ్వకపోతే వాళ్ళను దీవించిరా, ఇంకొకసారి దేవుడు ఇస్తాడు. అందుకంటాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే దేవుడు. ఎక్కడ నీ పాపాలు ఇవన్నీ నువ్వు రైట్ వేలో దేవునితో నడిస్తే దేవుడు నీ బిడ్డలను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నిర్గమకాండంలో అంటాడు, ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, నీ గంప దీవించబడును, నీ పిండి దీవించబడును. ఆయన ఏం చేస్తాడు, అయ్యా విధవరాలు అప్పులు ఉన్నాయంటే, అమ్మా నేను నీకు ఒక మంచి అప్పు చేసి కట్టొద్దమ్మా, నీకు ఆశీర్వాదం ఇస్తా, ఆ నూనె అమ్ముకొని అప్పులు తెంపుకుంటాడు. అంటే కష్టపడి పని చేసి తెంపుకోమ్మా, అంతేగాని ఈడప్పు తెచ్చి ఆడప్పు తెచ్చి ఈడ అప్పుల జోలికే మనము వెళ్ళకూడదు. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కనికరంగల ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా తండ్రి పాపముల గురించి మీరు చక్కటి వాక్యమును అందిస్తున్నారు. ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రభువా, హైదరాబాదులో ఉండి, ఢిల్లీలో ఉండి, ఎక్కడ ఉండి క్రైస్తవ బిడ్డలు కోచింగ్లకు వెళ్ళారు, చదువుకుంటున్నారు. యవనస్తురాళ్ళ మీద వాళ్ళకు ఆరోగ్యమును, స్వస్థత, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపములు వాళ్ళ మీదికి రాకున్నట్టుగా వాళ్ళని కాపాడి రక్షించి చదువులో ఉన్నతంగా ఆశీర్వదించండి నాయన. మా పాపాలు క్షమించమని అడుగుతున్నాం, మా పితరుల దోషములు క్షమించమని అడుగుతున్నాం తండ్రి. మాకు శాపంగా ఏళ్ళ తరబడి ఆర్థికమనే శాపం, అనారోగ్యం అనే శాపాన్ని బంధించి చేస్తున్నాము. కుటుంబాలలో నెమ్మది దయచేయండి, కుటుంబాలలో ఐక్యత దయచేయండి. దేశం కొరకు, రాజుల కొరకు, మా సంఘ క్షేమం కొరకు, మా సంఘంలో జరుగుతున్న ప్రతిదీ కూడా చూస్తున్న దేవుడు నాయన. నీవు నీతి న్యాయాన్ని పరిశీలించే దేవుడు కనుక నీతిమంతుల పాలన బహుశ్రేష్టకరమైనదన్నవుతుంది. రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు మేము పనిచేసే చోట వాళ్ళకు మారు మనసు కలిగించు ప్రభు. ఎంతమంది బిడ్డలు పాపంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. యవన బిడ్డల భవిష్యత్తును కట్టుమని ప్రార్థన చేస్తున్నారు. రక్త సంబంధుల కొరకు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు దీవించుడి, మిమ్మల్ని శపించి వారిని ఆశీర్వదించడం సెలవిచ్చిన దేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి దూరంగా ఉన్న జెసిక కొరకు, చరణ్ కొరకు ప్రభా, మా కుటుంబాల కొరకు, వృద్ధుల కొరకు, పెద్దల కొరకు అయ్యా, అనారోగ్యం, ఆర్థికంలో ఎంతోమంది నలిగిపోతున్నారు, అప్పులు కట్టలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు నిజాయితీగా ఉండి కనీసం వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లోనైనా పేద విధవరాలకి ఏ విధంగా నువ్వు మార్గం చూపించావో అట్లా మార్గాలు చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మేము ఎవరికి వాళ్ళ రుణాన్ని పెట్టుకోకూడదు నాయన.
మా మరణం లోపల వాళ్ళ రుణాన్ని తెంపి పరిశుద్ధంగా పవిత్రంగా నీ సన్నిధికి రావాలి నాయన. అందుకే ప్రభువా, అనేకుల కొరకు మా సంఘంలో ఏమి జరిగినా నీ మహిమార్థమై జరిగించమని ప్రార్థన చేస్తూ, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కోసం స్పాన్సర్లను దీవించండి, కుటుంబాలను దీవించండి. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎంతోమంది ప్రార్థించమంటున్నారు. వాళ్ళందరి కొరకు, మా డాక్టర్ల కొరకు, ఏడీల కొరకు, మేము పనిచేసే అధికారుల కొరకు వాళ్ళు మాకు ఎంతగానో సహాయం చేస్తుండగా వాళ్ళ కుటుంబాలను దీవించండి నాయన. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటాం. ఈ కృప చూపించండి నాయన. అధికారులకు మారు మనసు కలిగించండి అయ్యా. చంద్రబాబు నాయుడుతో మాట్లాడండి. ఎంతోమంది ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలు, వృద్ధులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయి పరిశుద్ధాత్ముడా. ముఖ్యమంత్రికి మారు మనసు కలిగించండి, కృపానుగ్రహించమని. పాపములో మరణించకుండా యేసు నామములో జెస్సికను దీవించి చదువులు ఆశీర్వదిస్తుంది. అనేకమైన దాంట్లో సెలెక్ట్ చేసి మీరే ఆశీర్వదిస్తున్నారు. అట్లాంటి చదువుకుంటున్న యవనాస బిడ్డలందరూ బెంగళూరులో ఎంతమంది అయితే చదువుకుంటున్నారో ప్రభు, బిడ్డలందరినీ కనికరించుకోండి. ఆ బిడ్డ పోయేటప్పుడు వచ్చేటప్పుడు దేవుని దూతల కంచె వేయమని ప్రభు, దేవుని దూతల కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మా ఫోన్ నంబర్ 7659091876. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్. మా కుటుంబం కొరకు ప్రార్థించండి. మా కూతురు కోసం, కుమారుని కోసం, అదేవిధంగా వృద్ధురాల తల్లి కోసం, మా భార్య కొరకు ప్రార్థించండి. అనుదినంగా మీరు కూడా ప్రార్థించండి. అనేక చోట్ల వెళ్ళి దేవుని మర్మాలు బోధించాలనేది నా ఆశ. మా వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థించండి. అనేకమైన సమస్యల నుండి దేవుడు బయటికి తీసుకుని వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా ఫోన్ నంబర్ 7659091876. దేవునికి మహిమార్థమై మేము బ్రతకగలుగుటకు దేవుడే మమ్మల్ని బలపరచును గాక. మా ప్రతి ఆర్థిక అవసరత దేవుడు తీర్చును గాక. మహిమలో క్రీస్తు యేసునందు మహిమలు తీర్చును గాక. మీ వ్యక్తిగతంగా మీ ప్రార్థన అవసరాల కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఆమేన్, 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 ఆమేన్.